హలో అండి, గుడ్ మార్నింగ్. ఇవి గుళ్ళు చూసారా? ఇది వేరుశనగ గుళ్ళు. ఇందులో ఒక్క బద్ద కూడా లేదనమాట. అంటే దేంతో మనం ఈ పొట్టుని ఇది చేయటం వల్ల అవి గుళ్ళు వచ్చినాయి అందులోకి. అంటే దూరంగా ఉంది చూడండి. మనకి గుళ్ళు కావాలంటే ఇలా గుళ్ళు వచ్చేస్తాయి, చూసారా? ఈ గుళ్ళు ఇలా దీంతో చేసుకోవాలి. ఇందులో బద్దలు నిలబడవు. మీకు అది చూపిద్దామని మళ్ళీ చేస్తున్నాను. ఇది బద్దలన్నీ కింద పడిపోతాయి, మన గుళ్ళు మాత్రం అందులో వేసుకుంటాం. ఇప్పుడు దానికన్నా దగ్గరగా ఉన్న వైరింగ్ అనమాట ఇది. దీంట్లో మీకు చూడండి బద్ద అంతా ఎట్లా వచ్చింది చూసారా? ఇదంతా బద్ద అనమాట. మనకి ఇలా రెండు ఉన్నాయనుకోండి, ఎప్పుడైనా ఎక్కువ పప్పు మనం వేయించి ఇది చేయాలంటే చేతితో చేయాలన్నా చెరగాలన్నా చాలా టైం పడుతుంది. అలాగే ఈ పొట్టంతా కూడా అటు ఇటు ఎగిరిపోయి మనం చెరిగేటప్పుడు అలాగే పప్పులు కింద పడిపోయి ఎంత బాధ ఉంటుంది చూడండి కదా. అందుకని ఇలా ఇది ఈజీ మెథడ్ అన్నమాట. చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో పప్పు. మళ్ళీ మీకు చూపిస్తాను చూడండి. కనిపిస్తుంది కదా? అంటే పప్పుకి ఇది బాగా పనిచేస్తుంది. మనం మళ్ళీ ప్రత్యేకంగా మనం ఇది చేయక్కర్లేదు, చెరగక్కర్లేకుండా. చూసారా? చూసారా అంత నీట్గా ఉంది. పప్పు సపరేటు, గుండు సపరేటు, పప్పు సపరేటు. మనం ఇలా చేసుకుని పెట్టుకుంటే మనం ఏదైనా మనం ఈజీ అనమాట. అంటే చేసే పనిని గంట పట్టేయటం పావుగంటలో మనకు అయిపోతుంది. దీనివల్ల ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ మనం తెలుసుకుంటే మనకి చాలా ఈజీగా మన పని చేసుకోవచ్చు. తొక్కలు ఎక్కడ పట్టుకుని ఉంటాయి, మనం కొడితే ఊడిపోతాయి. అంటే ఇప్పుడు ఉద్యోగస్తులైనా కదా, ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా మనం ఈజీగా కొన్ని ట్రిక్స్ తెలుసుకుంటే సరిపోతుంది. ఐడియాస్ అన్నమాట ఇవి. అలాగే మినపప్పు మనం మినపప్పు నానబెట్టి కడుగుతాం కదా, ఆ కడిగినప్పుడు చాలా టైం పట్టేస్తుంది కదా. దానికి కూడా మీకు చిన్న ట్రిక్ నేను చూపిస్తాను తర్వాత. అంటే టైం ఎక్కువ అక్కర్లేదు. అలాగే విపరీతమైన వాటర్ మనం పోసి 10 సార్లు కడగక్కర్లేకుండా పప్పు అంతా నీట్గా తెల్లగా వచ్చేస్తుంది. మీకు అది కూడా నేను చూపిస్తాను. పప్పు ఇంకా తేలేదు, తెచ్చి నానబెట్టాక మీకు చూపిస్తాను అది. ఓకే అండి. ఓకేనా? ఇలా మనకి పప్పు వచ్చేసింది. అవి గుళ్ళు సపరేట్గా. మనం ఇప్పుడు ఏంటంటే మనకి ఎలా కావాలంటే అవి చేసుకోవాలి. ఇంకొక విషయం ఏమో చెప్తాను. చాలామందికి తెలియక చేసే పొరపాటు ఏంటంటే, ఇప్పుడు హోటల్స్ వాళ్ళు అంటే ఎప్పటికప్పుడు చట్నీలు చేసేస్తారు కాబట్టి వాళ్ళకి పల్లీలు అవి నిల్వ ఉండవు, వాడేస్తూ ఉంటారు కాబట్టి. కానీ మళ్ళాంటి వాళ్ళు ఏంటి 2 నెలలకి 3 నెలలకి సరిపడా అన్ని సరుకులు తెచ్చేసుకుంటాం కదా డిమార్ట్ల నుంచి, అక్కడి నుంచి. పల్లీలు సహజంగా డబ్బాల్లో వేసి మూత పెడితే కొద్ది రోజులకు వాసన వస్తాయి. అందుకని చెప్పేసి వాటిని ఎప్పుడు కూడా ఎయిర్ తగిలేలాగా, అంటే హోల్స్ ఉన్న డబ్బా తీసుకోవాలి. హోల్స్ ఉన్న డబ్బాలో తీసుకొచ్చి మీరు 10 కేజీలు నిలబెట్టినా కూడా స్మెల్ రాదు. ఎందుకంటే ఎయిర్ తగులుతూ ఉండటం వల్ల. ఎందుకంటే బస్తాల్లో వేసేసి వాళ్ళు బస్తాలు ఓపెన్ చేసి పెట్టేస్తూ ఉంటారు. అందులో ఏ బస్తాలంటే గోనె సంచులు ఉంటాయి కదా, ఆ గోనె సంచుల్లో అయితే ఎయిర్ తగులుతూ ఉంటుంది కాబట్టి అంత తొందరగా పాడవదు అన్నమాట పప్పు.
ఇంక డీమార్ట్లు, రిలయన్స్లు ఇలా అంటే ఈ మోర్లు లాంటి వాటిలో ఓపెన్ వాటిలో వేసేస్తూ ఉంటారు కాబట్టి ఎప్పటికప్పుడు అయిపోతాయి కాబట్టి వాళ్ళకి ఇబ్బంది ఉండదు. ఇంకా తొక్క ఏం లేదు, అంతా చూసారా నీట్గా తొక్క అంతా వచ్చేస్తుంది మీకు. అదో పొట్టు అంతా చూసారా. ఇప్పుడు జాగ్రత్తగా ఇది ఒక కవర్లో వేసేసి, ఇంకొక విషయం, దీన్ని మిక్సీ చేసి మొక్కలకి వేస్తే చాలా బలం. నేను ఆ పనే చేస్తాను మొక్కలకి. ఇది పొట్టంతా కూడా నేను చూడండి ఒకసారి మిక్సీలో వేస్తే ఇంకా మెత్తగా అయిపోతుంది పౌడర్ లాగా. ఇది నేను మొక్కలకి వేసేస్తాను అన్నమాట ఇలాగ. ఓకే, మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.